Hello everyone, welcome to Nandi. We are delighted to announce you a new initiation that is ఈనాడు newspaper analysis. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఫేస్ చేసే చాలా పెద్ద బ్యారియర్ లాంగ్వేజ్ బ్యారియర్ అండి. చిన్నప్పటి నుంచి వర్నాకులర్ లాంగ్వేజెస్ లో చదువుకొని సడన్ గా ఇప్పుడు ఒకేసారి హిందూ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఏలియన్ లాంగ్వేజ్ అండ్ ఇట్ హ్యాపన్స్ విత్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో వీళ్ళకి ప్రాబ్లం రావద్దు, ఒక తెలుగు పేపర్ ని ఇంగ్లీష్ లో కూడా చదువుకొని కాన్సెప్ట్ ని ఎలా అర్థం చేసుకుంటాము అన్నదే ఈ ప్రాసెస్ ఇనిషియేషన్ అండి. ఇఫ్ యూ జెన్యూన్లీ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ do like, share, subscribe the channel, and it's our channel that Mananandi. So let's go directly into the topic. నేలలో కాలుష్య కారకాల కదలికలను తెలుసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఐఐటిను కాలిఫోర్నియా యూనివర్సిటీ యుఎస్ఏలో ఉంటుందండి. ఇవి రెండు కలిసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాయి. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే మూవ్మెంట్ ఆఫ్ పొల్యూటెన్స్. అంటే ఇప్పుడు ఇది ఎర్త్ అనుకుంటే ఇది అండర్ గ్రౌండ్ వాటర్ అనుకోండి. ఎస్, ఈ ఎర్త్ పై నుంచి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అగ్రికల్చర్ లో మనం ఏం చేస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాం. అవి వెరీ టాక్సిక్ అండి. సో అవి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఇది సీపేజ్ అవ్వకుంటూ వెళ్ళేసి డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ వాటర్ లో కలిసిపోతున్నాయి. అండ్ ఇదే కాదండి, చెత్త అంటే డంప్ యార్డ్స్, డిఫరెంట్ పెద్ద పెద్ద గుట్టలే కట్టేస్తాము మనము డంప్ యార్డ్స్ తోని. సో అలా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అందులో ఉన్న రసాయనాలు కావచ్చు, వేస్ట్ ప్రోడక్ట్స్ కావచ్చు, పొల్యూటెంట్స్ కావచ్చు, అవి కూడా నీళ్ళలో మూవ్మెంట్ అవ్వకుండా వెళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్ లో కలిసిపోతుంది. దీనివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూటెంట్స్ అవ్వడమే కాదు, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోగాలు కూడా వస్తున్నాయి. సో ఇదంతా ఆపాలి అంటే ఫస్ట్ అసలు ఈ మూవ్మెంట్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఇది తెలిస్తే మనము మోర్ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఈ ఫర్టిలైజర్స్ ని ప్రివెంట్ చేసి ఆర్గానిక్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. అండ్ ఈ డంప్ యార్డ్స్ ఇంకా ఎక్కువ, డంప్ యార్డ్స్ కూడా అవసరమే అండి, లేకపోతే చెత్త అంతా ఎక్కడ పడేస్తాము. సో అవసరం. సో దాన్ని సైంటిఫికల్ గా ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఇలా డెవలప్ చేశారు. వృద్ధి లోటుతో ఉక్కిరి బిక్కిరి. సో మీకు ఆల్రెడీ జీడిపి గురించి తెలుసు అనుకుంటాను, స్థూల దేశీయ ఉత్పత్తి. అయినా కూడా చిన్నగా డెఫినేషన్ చెప్తాను. ఇది ఒక కంట్రీ అనుకుంటే, ఒక కంట్రీలో ఒక 1 year టైం పీరియడ్ లో ఎన్ని గూడ్స్ అండ్ ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తామో దాని మానిటరీ వాల్యూ. ద గూడ్స్ అండ్ సర్వీసెస్, ద ఫైనల్ మానిటరీ వాల్యూ of goods and services produced in a country within 1 year, within a period of time, is called as a GDP. సో ఇప్పుడు అది నెగిటివ్ గ్రోత్ లో ఉంది, -7.7% లో ఉంది అండి. దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు నెగిటివ్ గ్రోత్ లో ఎట్లా ఉంది. అలా అయితే మనము $5 trillion టార్గెట్ పెట్టుకున్నది ఎలా రీచ్ అవుతాము, ఒకవేళ రీచ్ అవ్వాలి అని అంటే ఎంత మనం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి చాలా బాగా ఇచ్చారు ఈ ప్రొఫెసర్ గారు. ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ గో టు ద ఆర్టికల్ అండ్ రీడ్ ఇట్. సో నెగిటివ్ గ్రోత్ వల్ల ఎక్స్పోర్ట్స్ తక్కువైపోతుంది, ఎంప్లాయ్మెంట్ తక్కువైపోతుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ వీళ్ళిద్దరే ఎఫెక్ట్ పడటం కాదు, ఈ మధ్యలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ పడతారు. ఎలా అంటే ఇప్పుడు ఒక కార్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ కార్ తక్కువ కార్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఆ కార్ పెట్టే షోరూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాంచెస్, ఆ షోరూమ్ లో కూడా కార్స్ తక్కువ వస్తాయి, ఆ షోరూమ్ కి కూడా తక్కువ ఇన్కమ్ వస్తుంది. అప్పుడు షోరూమ్ లో వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఈ షోరూమ్ పైన డిపెండ్ అయిన మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ మనం కార్ కొనాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ అందరూ ఎఫెక్ట్ అవుతారు బికాస్ ఆఫ్ దిస్ నెగిటివ్ గ్రోత్. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కన్స్యూమర్ ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవాలి కదా, సో ఇప్పుడు కొనుక్కోడు, ఎక్స్పెండిచర్ తక్కువ చేసుకోవాలని చూస్తాడు. సో అప్పుడు ఈ కార్ కూడా కొనుక్కోడు. కార్ కొనుక్కోకపోవడం వల్ల ఇండస్ట్రీ కూడా సరే ఎవరు కార్ కొనట్లేదు కదా అనేసి తను కూడా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఇట్ ఈజ్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే వాళ్ళు తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు అండ్ ఎట్ ఎ టైం ఖర్చులు తక్కువ చేసుకోవడానికి కన్స్యూమర్ కొనడు, అండ్ మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ తక్కువ, అది కంటిన్యూస్ ప్రాసెస్ గా అవుతూనే ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా గ్రోత్ రేట్ నెగిటివ్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది. దీనివల్ల అల్టిమేట్ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అంటే పావర్టీ. మనం పావర్టీ విల్ మచ్ మోర్ ఇంక్రీజ్. సరే ఒకవేళ గవర్నమెంట్ కి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంటుంది, అవునా.
ఇన్కమ్ ఆల్రెడీ ప్రజలకి తక్కువ వస్తుంది, సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా తక్కువ అయిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రజలు ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనట్లేదు, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా తక్కువ అయిపోతుంది. అవునా? అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఒక మనిషికి ఇన్కమ్ తక్కువ వచ్చినప్పుడు ఎక్స్పెండిచర్ తక్కువ చేసుకోవాలని ఎలా ఆలోచిస్తాడో, ఈవెన్ గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. గవర్నమెంట్ కి రెవెన్యూ తక్కువ అయిపోతే ఎక్స్పెండిచర్ దేనిపైన చేస్తుంది గవర్నమెంట్? మోస్ట్లీ మనకి డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, డిఫరెంట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా. కామన్ పీపుల్ కోసం జన్ధన్ యోజన కావచ్చు, ఎంజీ నరేగా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ అన్నింటిపైన ఖర్చు తక్కువ చేయాలని చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ స్కీమ్ పైన డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అవునా? ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ మన గవర్నమెంట్ అనౌన్స్ చేసేది ఎవరికండి? పావర్టీ, పేదరికంలో ఉన్న వాళ్ళకి. సో ఉన్న ఫెసిలిటీస్ కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల ఆ పేదరికం అనేది ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతుంది. సో సరే, ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ తక్కువైంది కదా అని చెప్పేసి నేను ట్యాక్సెస్ పెంచుతా, సెస్లు డిఫరెంట్గా అన్ని పెట్టేసి అని అనుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఎవరికండి? కామన్ పీపుల్కే. ఎందుకంటే ఒక 10 రూపాయలు నువ్వు ట్యాక్స్ ఎక్కువ పెంచితే ఒక రిచ్ పీపుల్ కెనాట్, వాళ్ళకి అంత ప్రాబ్లం ఏమీ అనిపించదు 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టినా కూడా. అదే పూర్ పీపుల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన వెజిటేబుల్స్, లైక్ కాస్ట్ పెరుగుతూనే ఉంది. అవునా? కామన్ రిచ్ పీపుల్ ఆర్ బయింగ్ ద వెజిటేబుల్స్ అట్ ఈవెన్ హయ్యర్ కాస్ట్. కామన్ పీపుల్ ఏం చేస్తున్నారు? సరే వెజిటేబుల్స్ ఎక్కువ కాస్ట్లీ అవుతున్నాయని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు. అల్టిమేట్ గా ఈవెన్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసినా కూడా అది ఎఫెక్ట్ పడేది కామన్ పీపుల్ కే. సో అది వయబుల్ ఆప్షన్ కాదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసి గవర్నమెంట్ రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోలేము. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ మోడీ గవర్నమెంట్ హ్యావ్ పుట్ టార్గెట్, లైక్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బై 2024-25 వరకు ఇండియా ఇన్కమ్ $5 trillion వరకు ఇంక్రీజ్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 364.73 lakh crores వరకు ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. కానీ చూసుకుంటే మనకి లాస్ట్ 2-3 years లో గ్రోత్ రేట్ చూసుకుంటే అసలు మనకి ప్రతి సంవత్సరం గ్రోత్ రేట్ 17%. అంటే జీడిపి ప్రతి సంవత్సరం మనకి ఇప్పటి నుంచి 17% ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అయితేనే మనం ఈ టార్గెట్ రీచ్ అవుతాము, లేకుంటే అసలు అయ్యే అవకాశాలే లేవు. ఇంకొకటి, మనకి ఇది ఫస్ట్ టైమా నెగిటివ్ గ్రోత్ రావడము అని అంటే ఇండియాకి? నో అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెరీ ఇంపార్టెంట్. మీకు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా అడుగుతారు, లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇండియా ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నెగిటివ్ జీడిపి గ్రోత్ అని చెప్పేసి. సో ఆన్సర్ ఇస్ నో అండి. మీకు ఆల్రెడీ ఇక్కడ చాలా ఇచ్చారు. గతంలో మనకి చాలా ఇయర్స్ లో నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. కొన్నిసార్లు ఏమో మనము చైనా వార్ తోని ఒకసారి చేసాము, లైక్ పాకిస్తాన్ వార్ తోని ఇమీడియట్లీ బిఫోర్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ లో ఒకటి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి, 1979-80లో మనకి -5.2 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. దాని తర్వాత రావడం ఇదే అండి. సో అప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఇరాక్ ఇరాన్ మధ్యలో వార్ జరుగుతుంది. ఆ వార్ జరగడం వల్ల మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదండి, వీఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ఇరాన్ అండ్ ఇరాక్ ఫర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అవి మనకి పంపించడంలో ఇబ్బంది జరిగిపోయింది. సో దాని వల్ల ఏం ప్రాబ్లం అయింది, లైక్ యూర్ వాట్ ఎవర్ ద ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, అవన్నీ ఒకేసారి భూమిలో పెరిగిపోయి ఎక్కువ కాస్ట్ ఇన్ఫ్లేషన్ లాగా అయిపోయింది. సో అప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్ రావడానికి ప్రాబ్లం ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్. ఇంకొకటి డొమెస్టిక్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే ఇదే సిచ్యుయేషన్ లో ఇండియాలో ఏమవుతుందంటే పొలిటికల్ టర్మాయిల్ ఉంది. పొలిటికల్ టర్మాయిల్ అంటే ఏంటి అంటే 1979లో కొన్ని రోజులు మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ సింగ్ గారు వచ్చారు, తర్వాత 1980 స్టార్టింగ్ లో ఇందిరాగాంధీ గారు వచ్చారు. సో కంటిన్యూస్ గా నీకు ప్రధాన మంత్రులు చేంజ్ అవుతూనే ఉన్నారు. సో నాట్ ఓన్లీ ద ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్, ద డొమెస్టిక్ ఫ్యాక్టర్ ఆల్సో ఎఫెక్టెడ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్. సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ గ్రోత్ ఉంది. ఇది జిడిపి డెఫినేషన్ ఆల్రెడీ చూసామనండి. సో ఇప్పుడు ఈ ప్రొఫెసర్ గారు ఏమేమి వే ఫార్వర్డ్ మెకానిజమ్స్ చెప్పారో చూద్దామండి. సో ఒక గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయాలి. ఇంతకు ముందు లాంచ్ చేసిన స్కీమ్స్ అన్నిటికీ డిఫరెంట్ గా ఉండాలి, ప్రజలకి డైరెక్ట్ గా రీచ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి తను చెప్పారండి ఈ ఆర్టికల్లో. ఇంకొకటి, కొంతమంది లైక్ ప్రింటింగ్ మనీ అంటే ఆర్బీఐ మనీ ప్రింట్ చేయొచ్చు కదా, ఇంత తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అ వయబుల్ సొల్యూషన్ అండి. ఎందుకనంటే ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర కావచ్చు, గవర్నమెంట్ దగ్గర కావచ్చు, అన్యూజ్డ్ మనీ చాలా ఉన్నాయి. అవన్నీ తీసి
నిజంగానే ప్రజల కోసం యూజ్ చేస్తే ఈ గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ కి, అగ్రికల్చర్ కి, వీళ్ళందరికీ యూజ్ అయ్యేలా మనీ ఖర్చు పెట్టాలి. సో ప్రింటింగ్ మనీ అవసరం లేదు అని చెప్పారు ఇతను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టేట్స్ కి, ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ కి రెవెన్యూ ఇంకొంచెం పెంచాలి. ఎందుకు అని అంటే మామూలుగా మనకి 42% షేర్ విల్ బి గివెన్ టు ద స్టేట్స్ అండర్ యువర్ హోల్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ రియాలిటీకి వస్తే ఆ 42% ఇస్ నాట్ ఎనఫ్ ఎట్ దిస్ సిచ్యుయేషన్. లైక్ పాండమిక్ సిచ్యుయేషన్ ఉంది, స్టేట్స్ కి ఆల్రెడీ ఫస్ట్ వేవ్, కోవిడ్ ఫస్ట్ వేవ్ లో ఆల్రెడీ రెవెన్యూ చాలా తక్కువ అయిపోయింది, ఇప్పుడు ఇంకా తక్కువ అయిపోతుంది. అండ్ ఇంకొకటి హెల్త్ కమ్స్ అండర్ యువర్ ఇదేంటి స్టేట్ సబ్జెక్ట్ అండి. అంటే హెల్త్ సెక్టర్ చూసుకోవాల్సిందే స్టేట్స్. సో ఇలాంటి అన్ని రెస్పాన్సిబిలిటీ స్టేట్స్ పైన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మనం స్టేట్స్ కి ఇచ్చే రెవెన్యూ పెంచాలి అని చెప్పేసి ఈ ప్రొఫెసర్ గారు అన్నారు. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ యువర్ ఫార్మర్స్ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా మీకు దగ్గర 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ ఫార్మర్స్. కాకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఎంత, ఆల్మోస్ట్ మీకు 14 to 17% మధ్యలోనే జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇందులో ఫార్మర్స్ కి హెల్ప్ అయ్యేలాగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే వీళ్ళని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాళ్ళతో డైరెక్ట్ గా కనెక్ట్ చేసి, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు తెలుసు లైక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు కూడా అవుతున్నాయి బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ డిఫరెంట్ బిల్స్ అని చెప్పేసి. అలా కాకుండా ఫార్మర్స్ కి అర్థమయ్యేలాగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కనెక్ట్ అయిపోయి వాళ్ళందరికీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్, 50% ఆఫ్ ద ఫార్మర్స్ విల్ బి టార్గెటెడ్. అలా చేస్తే మనకి ఇంకా ఎక్కువ గ్రోత్ రేట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పారు. ఇంకొకటి ఓన్లీ ఎలక్షన్స్ టైం పీరియడ్ లో డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొని వస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద ఓట్స్. అవునా, ఓటర్ బ్యాంక్స్ కోసం. అలాంటి ప్రొసీజర్ ని వదిలేసి నిజంగా జెన్యూన్ గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన, ఫర్ ద నేమ్ సేక్ ఐమ్ టెల్లింగ్ యూ దట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ చాలా ఉన్నాయండి. నేను పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దాట్ నేను మొత్తానికి అవి వర్క్ అవ్వట్లేదు అని చెప్పలేను, బట్ ఎంత క్వాలిటీ కావాలో అంతవరకు రీచ్ అవ్వట్లేదు. సో స్కిల్ డెవలప్మెంట్ చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేసి అక్కడే వదిలేకుండా వాళ్ళకంటూ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ లోకల్ లెవెల్లో పెట్టిస్తే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇతను అన్నారు. అండ్ ఈవెన్ యూ హ్యావ్ దిస్ అండి, ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఇండియా ఈస్ ఫేసింగ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్ అండి, ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఎక్సెప్ట్ చైనా అండి. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుంది, లైక్ చైనా ఈస్ క్రియేటింగ్ అ బయో వార్. అది ల్యాబొరేటరీలో చేసిన డిఫరెంట్ రీసెర్చ్ వల్లనే ఇలా కరోనా ఇలా స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పేసి. సో ఓన్లీ చైనా ఒకటే పాజిటివ్ గ్రోత్ రేట్ లో ఉంది. యూ కెన్ సీ హియర్ అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్, ఇటలీ అన్ని నెగిటివ్ గ్రోత్ రేట్ లోనే ఉంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. ఇవన్నీ మీకు ఆన్సర్ రైటింగ్ లో చాలా యూజ్ అవుతాయండి. అండ్ దట్స్ ఇట్. అయోధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో అయోధ్య దగ్గర టెంపుల్ కట్టేసి మిగతా యూపీలోనే ఒక ప్లేస్ లో మాస్క్ కట్టుకోవచ్చు అనేసి సెపరేట్ గా ముస్లిమ్స్ కి ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్ లో బిల్డ్ చేస్తున్న మాస్క్ కి ఒక స్వాతంత్ర సమర యోధుడి పేరు పెడుతున్నారు. అతని పేరే అహ్మదుల్లా షా. ఇతను ఎవరు అనంటే మౌలావి ఆఫ్ ఫైజాబాద్. ఫైజాబాద్ అనేది యూపీలో ఒక ప్లేస్ అండి. మౌలావి అని అంటే పురోహితులు అని మనం తెలుగులో అంటాం కదా, అలాగే ఇస్లాం లాకి పురోహితులని మౌలావి అంటారు. హూ విల్ బి లైక్ లెర్న్డ్ మ్యాన్. కొన్నిసార్లు ఇస్లాం లా ప్రకారం డాక్టర్స్ ఉంటారా, వాళ్ళని కూడా మౌలావి అంటారు. సో ఈ అహ్మదుల్లా షా అనే అతను మౌలావి ఆఫ్ ఫైజాబాద్. 1857 సిపాయి తిరుగుబాటు అయింది కదండి, ఆ టైంలో తను హీ ఫాట్ ఫర్ 1857 రివోల్ట్. అండ్ చాలా మంది అక్కడ బ్రిటిష్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అహ్మదుల్లా షాని ద బెస్ట్ రెబల్ ఇన్ ద సోల్జర్స్ ఆఫ్ అవధ్ అని చెప్పేసి అన్నారు. అందుకని అతనికి గుర్తుగా ఈ మాస్క్ కి అహ్మదుల్లా షా అని పేరు పెట్టబోతున్నారు. సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇవి 193
మెంబర్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్ అందరూ కలిసి అజెండా ప్రిపేర్ చేసుకున్నారండి 2015 నుంచి 2030 వరకు. అంటే 2030 ఈజ్ ద ఎండింగ్ డేట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆ ఎండ్ డేట్ వరకు సర్టన్ టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టార్ట్ చేశారు. మీకు సెపరేట్ గా ఒక చాప్టర్ పెడతానండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. ఇప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో అదే చూద్దాము. కాకపోతే ఈ డెవలప్మెంట్ లో మనం ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ లక్ష్యాల్లో 2 స్థానాలు దిగువకు వెళ్ళిపోయింది ఇండియా ర్యాంక్. ఇంతకు ముందు 115 ఉండే అండి, ఇప్పుడు 117, అంటే 193 మొత్తం దాంట్లో తీసుకుంటే ఇండియా ర్యాంక్ అనేది 117 కి తక్కువ అయిపోయింది. ఇది ఎందుకు తక్కువ అయిపోయింది అంటే మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 అండి. గోల్ 2 ఏంటి అంటే హంగర్, అంటే అందరికీ ఫుడ్ కావాలి, అసలు హంగర్ అనేది ఉండొద్దు, ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయాలి అనే కాన్సెప్ట్ లో మనం వెనుకబడి ఉన్నాము. ఇంకొకటి జెండర్ ఈక్వాలిటీ, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ 5 గోల్, అందులో కూడా మిగతా కంట్రీస్ తో పోలిస్తే వెనుకబడి ఉన్నాము. ఇంకొకటి బిల్డింగ్ రీజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సైక్లోన్స్ వచ్చినా సునామీస్ వచ్చినా లేకపోతే ఏవి వచ్చినా అవి ప్రాబ్లం అవ్వకుండా అవన్నీ అలాగే స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి స్ట్రక్చర్స్ ఇంకా మనం సరిగా కట్టలేకపోతున్నాము. ఇంకొకటి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్, మీ అందరికీ తెలిసిన రీజనే అండి. ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో ఇండస్ట్రియలైజేషన్ లో ఇండియా ముందుకు ఎదగట్లేదు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని అంటే అందరినీ, నాట్ ఓన్లీ లైక్ గవర్నమెంట్ అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళే కాదు, అందరు కామన్ పీపుల్ కూడా బెనిఫిట్ అవ్వాలి, అదే ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఆ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇన్నోవేషన్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఈ 3 ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టర్స్ లో ఇండియా కొంచెం వెనకబడి ఉండడం వల్ల ఇండియా 2 ర్యాంక్స్ ఇంకా ఎక్కువ వచ్చేసింది, అంటే దిగబడిపోయింది. సో ఇదే కాదండి, ఇండియా ఆల్సో ర్యాంక్స్ బిలో 4 సౌత్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఏషియన్ కంట్రీస్ లో భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే కూడా ఇండియా వాల్యూ తక్కువ అయిపోయింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ స్కోర్ ఒకటి 100 అండి. ఆ 100 లో ఇండియాకి ఎంత వచ్చిందండి 61.9, అంటే ఆల్మోస్ట్ 62% మాత్రమే వచ్చింది మనది ర్యాంకింగ్. సో ఇండియాలో సెపరేట్ గా స్టేట్ వైజ్ ప్రిపరేషన్ చూసుకుంటే జార్ఖండ్ నుండి బీహార్ లీస్ట్ ప్రిపరేషన్ మోడ్ లో ఉన్నాయి, అండ్ టాప్ యాజ్ యూజువల్లీ కేరళ, అండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ టాప్ మోస్ట్ పొజిషన్స్ లో ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరండి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అండి. ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ CSE అని గుర్తుపెట్టుకోండి. అది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్. సో ఇంకొక న్యూస్ ఏంటి అంటే బిమ్స్టెక్ అండి. బిమ్స్టెక్ అని అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ అండి. సౌత్ ఏషియాలో అన్ని కంట్రీస్ కాదు, కొన్ని కంట్రీస్ మాత్రమే. ఇందులో ఏవి ఉంటాయి అనే కంటే ఏవి లేవు అని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. మీకు ఇదేంటి మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్ ఇందులో ఉండదు. సో ఇవి రెండు కొంచెం కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు బిమ్స్టెక్ ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే అది 24th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎస్, 24th యానివర్సరీ. సో అందుకని మోడీ గారు బిమ్స్టెక్ ఇస్ అ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మాట్లాడారు, అందుకని ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో బిమ్స్టెక్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసాము. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 7 నేషన్స్. ఏమేమి 7 ఉన్నాయి ఇందులో? ఇంకొకటి సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో మీకు మయన్మార్, థాయిలాండ్ ఇవి 2 వస్తాయండి. సౌత్ ఏషియన్ కంట్రీస్ లో భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఇండియా, శ్రీలంక ఇవి వస్తాయి. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ విచ్ ఇయర్? 1997. అసలు ఆబ్జెక్టివ్ అసలు ఇది ఏంటి అంటే ఈ బే ఆఫ్ బెంగాల్ ఇది ఉంది కదా, ఈ లిట్టోరల్ స్టేట్స్. లిట్టోరల్ స్టేట్స్ అంటే ఏంటండి? ఏవైతే ఈ బే ఆఫ్ బెంగాల్ కి ఆనుకొని ఉన్నాయో వాటిని లిట్టోరల్ స్టేట్స్ అంటారు. అలా అని కొన్ని ఆనుకోలేనివి కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు భూటాన్ ఉంది, నేపాల్ ఉంది, వీటికి ఉన్న అసలు బే ఆఫ్ బెంగాల్ కి ఎక్కడ నీకు దే ఆర్ ల్యాండ్ లాక్. సో అందుకే ఇందులో ఏమేమి ఉన్నాయంటే లిట్టోరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. సో 24th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సరే మెంబర్స్ ఎవరెవరో చూసాము, ఎవరు ఉండరు అని
పక్కా గుర్తుపెట్టుకోండి, మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్ ఉండదండి. సో దీంట్లో లీడర్షిప్ ఎలా అంటే రొటేషన్ ప్రాసెస్ యూస్ చేస్తారు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో. లైక్ ఫస్ట్ లైక్ మీకు ఏమొస్తుంది, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ లీడర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ఫబెటిక్ ఆర్డర్లో. నెక్స్ట్ ఏ లెటర్ వస్తే ఆ లెటర్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి బిమ్స్టెక్ లో. అండ్ దీనికి ఒక పర్మనెంట్ సెక్రటరియేట్ ఉంది, అది ఢాకాలో ఉంది. ఢాకా ఈజ్ ఇన్ బంగ్లాదేశ్ అండి. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏంటేంటి బిమ్స్టెక్ పేరేంటి, అవి సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి, లిటరల్ స్టేట్స్ ఉంటాయి, అడ్జసెంట్ ఏరియాస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ లీడర్షిప్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, అండ్ పర్మనెంట్ సెక్రటరియట్ ఎక్కడ ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీఎస్సి అను టీఎస్పీఎస్సికి మీకు ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఒక 14 మెయిన్ సెక్టార్స్ డెవలప్ చేశారు బిమ్స్టెక్ వాళ్ళు. ఆ 14 మెయిన్ సెక్టార్స్ ని ఎకనామికల్ గా టెక్నాలజికల్ గా కోఆపరేషన్ ప్రొవైడ్ చేసుకోవాలి అన్నదే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. 14 అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, టూరిజం ఉంటుంది, టెక్నాలజీ ఉంది, ఫిషరీ సెక్టార్ ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, పావర్టీని తగ్గించడము అది ఉంది, కౌంటర్ టెర్రరిజం ని, ట్రాన్స్నేషనల్ క్రైమ్ ని, అండ్ పీపుల్ మధ్యలో కోఆపరేషన్ ఎక్కువ పెరగాలి, ఈవెన్ క్లైమేట్ చేంజ్ గురించి. అంటే ఈ 14 మెయిన్ సెక్టర్స్ లో అన్ని చాలా ఉన్నాయి. బిమ్స్టిక్ పైన కూడా మేము వేరే సెపరేట్ గా టాపిక్ చేస్తాము అండి, అందుకే ఇక్కడ అన్ని 14 మెయిన్ సెక్టర్స్ ఏముంటాయి అని చెప్పట్లేదు. బట్ థింగ్స్ ఆర్ లైక్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్ ఫర్ లాంగ్ టైమ్.